గవర్నమెంట్ ఉద్యోగాలకి సంబంధించి గవర్నమెంట్ నుంచి మరొక కొత్త నోటిఫికేషన్ రిలీజ్ ఉంది. 10+2 పాస్ అయిన క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. స్టార్టింగ్ సాలరీ మీకు 40,000 వరకే ఉంటుంది. అన్ని కూడా పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్ కి సంబంధించి ఏజ్ లిమిట్ అండ్ అలాగే సెలక్షన్ ప్రాసెస్ అన్ని డీటెయిల్స్ ని క్లియర్ కట్ గా చెప్తాను, ఎలా అప్లై చేయాలో కూడా. సో కాబట్టి స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా అయితే చూడండి. సో ఇది లేటెస్ట్ నోటిఫికేషన్, ఇంతవరకు ఎవరికి కూడా తెలియదు. ఫస్ట్ నేను యూట్యూబ్ లో అప్డేట్ అయితే చేస్తున్నాను కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసే ప్రయత్నం చేయండి. సో చాలా మంది మర్చిపోతున్నారు లైక్ చేయడం. 10 మంది కూడా యూజ్ అవుతుంది. మీకోసం 2 to 3 hours పాటు కూడా వర్క్ చేసి ఒక అప్డేట్స్ అయితే ఇస్తున్నాం కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి ఆల్ ప్రెస్ చేసి పెట్టుకోండి. అప్లై చేయాలి కూడా క్లియర్ గా ముందుగా జాబ్స్ కి సంబంధించి ఎవరు అప్లై చేసుకోవచ్చు, హౌ టు అప్లై కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే చూద్దాం. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కి మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది, అంటే ఇండియన్ ఉంటే సరిపోతుంది. ఓపెన్ రిక్రూట్మెంట్ అన్నమాట. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మెయిల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఆన్లైన్ లో అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఆల్రెడీ మనకి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి May 5th వరకు అయితే టైం ఇచ్చారు. సో ఆ డేట్ లోపు అయితే ఈ జాబ్స్ కి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. అన్ని కూడా మనకి పర్మనెంట్ ఉద్యోగాలే. ఇక్కడ ఈ జాబ్స్ కి సంబంధించి ఫీ డీటెయిల్స్ కూడా ఇచ్చారు. ఆల్ ఫిమేల్ క్యాండిడేట్స్, అంటే అమ్మాయిలకి ఫీ లేదు. అలాగే SC, ST, PWD, ఎక్స్ సర్వీస్ మెన్ మెయిల్ క్యాండిడేట్స్ అబ్బాయిలకి కూడా ఫీ అనేది లేదనమాట. ఓన్లీ ఇక్కడ ఇచ్చినటువంటి వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో జనరల్ OBC అబ్బాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఈ యొక్క ఫైనాన్షియల్ గా CSIR కింద పనిచేసినటువంటి అనుబంధ సంస్థలు. ప్రతి సంస్థ నుంచి మనకి దాదాపుగా 25 to 30 వేకెన్సీస్ తో రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. ఇలా ప్రతి డిపార్ట్మెంట్ నుంచి నోటిఫికేషన్స్ అనేవి వరుసగా రిలీజ్ అవుతూనే ఉన్నాయి. ఇందులో మనకి జనరల్ డిపార్ట్మెంట్ లో 11, స్టోర్ అండ్ పర్చేస్ కి సంబంధించి అండ్ అలాగే ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ కి సంబంధించి ఇలా ప్రతి డిపార్ట్మెంట్ లో వేకెన్సీస్ అనేవి కేటాయించారు. సో అన్ని క్యాస్ట్ వరకు వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి మీరు ఏ కేటగిరీ వాళ్ళైనా అప్లై అయితే చేసుకోవచ్చు. అన్ని కూడా పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలే. ఫీ లేనటువంటి క్యాండిడేట్స్ మాత్రం అయితే పరిస్థితుల్లో మిస్ చేసుకోకుండా రెఫర్ గా అయితే అప్లై చేయండి. సో ఇక్కడ మనకి పోస్టుల వివరాలు కూడా క్లియర్ గా ఇచ్చారు. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, అంటే సచివాలయ అసిస్టెంట్ అని చెప్పేసి పిలుస్తాం. సో అన్ని కూడా పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి సో డెఫినెట్ గా అయితే ట్రై చేయండి. ఆన్లైన్ విధానంలోనే May 5th లోపు అయితే అప్లై చేసుకోవాలి. ఇంకా నోటిఫికేషన్ రిలేటెడ్ గా ఏదైనా డౌట్ ఉన్నా అప్లికేషన్ ప్రాసెస్ కి సంబంధించి కానీ సో కామెంట్ రూపంలో తెలపండి. ప్రతి ఒక్కరు లైక్ చేసి వీడియోని మీ ఫ్రెండ్స్ కి అయితే షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.